హాయ్ గైస్, మళ్ళీ మా ఛానల్ సెంట్రల్ టాలా బై సెంట్రీ సిటీకి స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు అంజన్. మీరు చూస్తున్నది ఇన్ సిరీస్ 21 ఏ పాస్ట్ ఫర్ షూర్ వీడియో. ఇది పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ కోసం చేస్తున్న వీడియోలలో ఒకటి. ఇప్పటి వరకు మేము 11 చాప్టర్స్ కవర్ చేశాం. ఈరోజు మనం మాట్లాడబోయే చాప్టర్ పేరు రెగ్యులేటరీ గవర్నెన్స్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్. మేము ఇప్పటి వరకు 11 చాప్టర్స్ కవర్ చేశాం. ఫ్రెండ్స్, మొత్తం పిఎంఎస్లో 12 చాప్టర్స్ ఉన్నాయి. ఈరోజు మనం చివరి చాప్టర్ గురించి మాట్లాడబోతున్నాం. దీని తర్వాత మన ఎన్ఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ అంటే ఎన్ఎస్ఎన్ సిరీస్ 21 పూర్తవుతుంది. అయితే స్టార్ట్ చేద్దాం ఎన్ఎస్ సిరీస్ 21 ఏ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్లోని చాప్టర్ నంబర్ రెగ్యులేటరీ గవర్నెన్స్ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్. ఈ చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఈరోజు మనం ఈ చాప్టర్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అలాగే ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుంటాం. అలాగే సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేషన్స్కు సంబంధించిన అన్ని ప్రొహిబిషన్ మరియు ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ గురించి కూడా చూస్తాం. పోర్ట్ఫోలియో మేనేజర్స్ రెగ్యులేషన్స్ 2020 గురించి కూడా చదువుతాం. పోర్ట్ఫోలియో మేనేజర్కు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి కూడా తెలుసుకుంటాం. ఈరోజు మనం ఈ 4-5 టాపిక్స్, మొత్తం 5 టాపిక్స్ గురించి ఈ చాప్టర్లో మాట్లాడబోతున్నాం. అయితే స్టార్ట్ చేద్దాం ఎన్ఎస్ సిరీస్ 21 ఏ పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్లోని చాప్టర్ నంబర్ను. మొదటిగా మనకు వస్తుంది మనీ లాండరింగ్ నివారణ గురించి. దీని గురించి మనం ఆలోచిస్తే ఇది అసలు ఏమిటి అంటే చూడండి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ 2002లో రూపొందించబడింది. ఇది మాకు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. ఇది మొత్తం భారతదేశంలో పనిచేస్తుంది. ఒక విధంగా మనీ లాండరింగ్పై ఇది కట్టడి చేస్తుంది. భారతదేశంలో జరిగే అన్ని మనీ లాండరింగ్కు ఇది పూర్తిగా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. తద్వారా మనీ లాండరింగ్ కేసులు జరగకుండా ఉండేందుకు పిఎంఎల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ వచ్చినది జూలై 1, 2005 నుండి అమల్లోకి వచ్చింది. ఒక ప్రశ్న రావచ్చు, పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని ప్రొవిజన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని. దానికి నేరుగా సమాధానం 1 జూలై 2005 నుండి. ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఆబ్జెక్టివ్ ఒక్కటే ఉంది, అది మీ స్క్రీన్పై కనిపిస్తోంది. ఆ మనీ లాండరింగ్ను నివారించడం మరియు మనీ లాండరింగ్ ద్వారా లేదా దానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, అలాగే దానికి సంబంధించిన ఇతర విషయాల కోసం భారతదేశంలో జరిగే ఏదైనా మనీ లాండరింగ్ను అడ్డుకోవడం, దాన్ని నిరోధించడం, అలాగే ఏదైనా లావాదేవీ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే లేదా దానికి ఏదైనా సంబంధం ఉంటే ఆ అన్నింటినీ నివారించడమే పిఎంఎల్ఏ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇది జూలై 1, 2005 నుండి ప్రారంభమైంది. పిఎంఎల్ఏ ప్రొవిజన్స్ మనకు చెబుతాయి, అవి అన్ని బ్యాంకింగ్ వ్యవస్థను, మన దేశంలోని అన్ని బ్యాంకులను, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను, అలాగే ఇతర మధ్యవర్తులను కూడా కవర్ చేస్తాయి. ఇవి అన్ని పిఎంఎల్ఏలో స్పష్టంగా చెప్పబడ్డాయి. పిఎంఎల్ ప్రకారం వారు అన్ని లావాదేవీల రికార్డులను నిర్వహించాలి. ఏదైనా లావాదేవీ, ఆర్థిక లావాదేవీలు అయినా, మీరు బ్యాంక్ అయినా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయినా లేదా మధ్యవర్తి అయినా సరే, ఎవరు మధ్యవర్తులు అయినా వారి వద్ద ఉన్న అన్ని ఆర్థిక లావాదేవీలను, వాటి స్వభావం మరియు విలువను మీరు రికార్డు చేయాలి. అవి ఎంత విలువైనవి, వాటి మానిటరీ టర్మ్స్లో వాటి విలువ ఎంత ఉందో కూడా నమోదు చేయాలి. ఈ మొత్తం లెక్కను, అన్ని రికార్డులను మీరు ఉంచాలి. అవి ఒంటి లావాదేవీ అయినా లేదా లావాదేవీల శ్రేణి అయినా, అది ఒక్క లావాదేవీ అయినా లేదా లావాదేవీల శ్రేణి అయినా మీరు రికార్డు చేయాల్సిందే. ఏ ఫైనాన్షియల్ లావాదేవీ అయినా మీరు అన్ని రికార్డులను నిర్వహించాలి. ఇప్పుడు మనం ఏ లావాదేవీలు, ఒక్క లావాదేవీ లేదా లావాదేవీల శ్రేణి ఉండవచ్చో చూద్దాం. మరి మనం అర్థం చేసుకుందాం. 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ విలువ గల అన్ని నగదు లావాదేవీలు లేదా విదేశీ కరెన్సీలో దానికి సమానమైన విలువ గల లావాదేవీలు, ఇది భారతీయ కరెన్సీలో అయినా విదేశీ కరెన్సీలో అయినా, వీటి రికార్డు తప్పనిసరిగా ఉంచాలి. 10 లక్షల రూపాయల కన్నా తక్కువగా ఉన్న నగదు లావాదేవీలన్నీ కానీ ఒకే క్యాలెండర్ నెలలో కలిపి చూసినప్పుడు వాటి మొత్తం విలువ 10 లక్షలకు చేరితే అలాంటి అన్ని నగదు లావాదేవీల సిరీస్ను కూడా రికార్డు చేయాలి. సూపీ స్టెయిన్లెస్ను అధిగమించండి. అంటే 10 లక్షల రూపాయల లావాదేవీలు ఎంతైనా జరిగితే అవి ఒక నెలలో 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ అయితే వాటిని ఆ నెలలో చూడాలి. కలిపి చూసినప్పుడు మొత్తం విలువ 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే దానికి లెక్కను తప్పనిసరిగా ఉంచాలి.
ఏదైనా అనుమానాస్పద లావాదేవీ వాతావరణం లేదా నగదు రూపంలో చేసిన నోట్, అలాగే నగదు రూపంలో కానీ లావాదేవీ కూడా ఉంటుంది. అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే లావాదేవీలలో అంతర్గత సంబంధం ఉందా లేదా దూరంగా సంబంధించిందా అన్నది చూడాలి. అవి కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ 3 విషయాలు బాగా వారి రికార్డుల్లో నిర్వహించాలి. మరియు ఈ రికార్డులు ఇందులో పేర్కొన్నట్టు సూచించబడ్డాయి. ఈ పేరాగ్రాఫ్లో ఉన్న 3 రికార్డులు ఇవి సరైన విధంగా 10 ఏళ్ల పాటు నిర్వహించాలి. అంటే లావాదేవీ జరిగిన తేదీ నుండి క్లయింట్, కంపెనీ లేదా ఆర్థిక సంస్థ మధ్య జరిగిన లావాదేవీకి ఈ రికార్డులను 10 ఏళ్ల ఉంచాలి. మరియు మధ్యవర్తి కూడా. ఇంకా చూద్దాం. ఎవరైనా వ్యక్తి డబ్బు దోపిడీ, మనీ లాండరింగ్ లో పాల్గొంటున్నాడని, అతని లావాదేవీలు అక్రమంగా ఉన్నాయని కనుగొనబడితే ఇవి అన్ని సెక్షన్ 3లో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. అతనికి శిక్ష విధించబడుతుంది. అది నిబంధనల్లో పేర్కొనబడింది. ఆ శిక్షలు చట్టంలోని సెక్షన్ 4లో ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం బ్యాంకింగ్ కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు మధ్యవర్తులపై రెగ్యులేషన్ ఏమిటో. అవి ఎలా ఉంటాయో చూద్దాం. అవి ఏ సెక్టార్లో స్పెసిఫై చేయబడ్డాయో చూద్దాం. ప్రతి రిపోర్టింగ్ ఎంటిటీ ఏమి చేయాలి అనే కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ప్రతి రిపోర్టింగ్ ఎంటిటీ ఏమి చేస్తుంది అంటే ట్రాన్సాక్షన్ల రికార్డులను మెయింటైన్ చేస్తుంది. మనం ముందే చూసినట్లుగా అన్ని రికార్డులు, ట్రాన్సాక్షన్లు, వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మెయింటైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కార్డ్ క్లోజ్ కింద వచ్చే ఏదైనా వ్యక్తిగత ట్రాన్సాక్షన్ అయినా దానిని కూడా మెయింటైన్ చేయాలి. 5 సంవత్సరాల పాటు ట్రాన్సాక్షన్ తేదీతో, క్లయింట్ వివరాలతో రిపోర్టింగ్ ఎంటిటీ ఆ సమాచారాన్ని డైరెక్టర్కు నిర్ణీత సమయంలో అందించాలి. ఆ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని అవి పూర్తయినవా లేదా అమలు చేసినవా అనే స్వభావంతో అందించాలి. ఈ విలువలో నిర్ణయించిన ఏదైనా సమాచారం మీరు అడిగితే అది ఏ స్వభావమైనా సరే మీరు పూర్తిగా అందించాలి. ప్రతి రిపోర్టింగ్ ఎంటిటీ డాక్యుమెంట్ల రికార్డులను కూడా మెయింటైన్ చేయాలి. అలాగే క్లయింట్ల ఐడెంటిటీ మరియు క్లయింట్ల యొక్క లాభదాయక యజమానుల వివరాలను, లాభదాయక ఖాతా ఫైల్స్ను కూడా మీరు మెయింటైన్ చేయాలి. అలాగే వ్యాపార సంబంధిత పత్రాలను కూడా మెయింటైన్ చేయాలి. అందువల్ల క్లయింట్లకు సంబంధించిన వ్యాపార సంబంధాలు, వారి చిరునామా, క్లయింట్ల ఐడెంటిటీ, అలాగే వారి ఖాతా ఫైల్స్ ఇవన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఈ రికార్డులను కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ రికార్డులు 5 ఏళ్ల పాటు ఉంచాలి. రెండవ పాయింట్ ఏమిటంటే మీరు మెయింటైన్ చేసిన, సమర్పించిన లేదా వెరిఫై చేసిన ప్రతి సమాచారం గోప్యంగా ఉంచాలి. మీరు తీసుకున్న, వెరిఫై చేసిన లేదా మెయింటైన్ చేసిన ఏ సమాచారం అయినా చట్టం ప్రకారం అవసరమైన కాలం పాటు చాలా గోప్యంగా ఉంచాలి. ఇప్పుడు మనం సెక్షన్ 12 PL ఏమి చెబుతుందో చూద్దాం. మనీ లాండరింగ్ నివారణ చట్టంలోని సెక్షన్ ఏ ఏమి చెబుతుందంటే ఇది రిపోర్టింగ్ సంస్థలు తీసుకోవాల్సిన దశల వారీ జాగ్రత్తలు మరియు డ్యూ డిలిజెన్స్ గురించి చెబుతుంది. అంటే రిపోర్టింగ్ సంస్థలు కొన్ని డ్యూ డిలిజెన్స్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదిగా ఏ వివరాలు అవసరమో వాటి గురించి చెబుతుంది. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుందాం. ఇందులో మొత్తం 3 పాయింట్లు ఉన్నాయి. మనం ఆ 3 పాయింట్ల గురించి మాట్లాడతాం. తర్వాత ఆ 3 పాయింట్లకు సంబంధించిన ఉప పాయింట్లు కూడా ఉన్నాయి. మొదటగా ఏమి జరుగుతుంది అంటే ప్రతి రిపోర్టింగ్ సంస్థ ప్రతి నిర్దిష్ట లావాదేవీ ప్రారంభానికి ముందు ప్రయత్నించాలి. చూడండి, ఏదైనా నిర్దిష్ట లావాదేవీ జరగబోతే దానికి ముందు ప్రతి రిపోర్టింగ్ సంస్థ కొన్ని చర్యలు తీసుకుంటుంది, కొన్ని పనులు చేస్తుంది. ఆ పనులు ఏమిటో చూద్దాం. అందులో ఒకటి వస్తుంది. అది క్లయింట్ల యొక్క గుర్తింపును ధృవీకరించడం. మొదటగా వారు క్లయింట్ల గుర్తింపును ధృవీకరించాలి. అంటే వారి నిర్దిష్ట లావాదేవీలను వారి ఆధార్ ద్వారా ఆథెంటికేషన్ చేయాలి. అలాగే అన్ని విధానాలు, షరతులు, వారి వెరిఫికేషన్, ఆథెంటికేషన్ ఇవన్నీ ఇందులో చేయబడతాయి. ఆధార్ ద్వారా పూర్తిగా వారి వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత క్లయింట్ అండర్టేకింగ్ మరియు నిర్దిష్ట లావాదేవీ చేయబడుతుంది. అంటే క్లయింట్ నుండి అండర్టేకింగ్ తీసుకుంటారు. ఆ అండర్టేకింగ్ తీసుకున్న తర్వాత మొత్తం రికార్డును ఈ విధంగా నిర్వహిస్తారు. ఇది ప్రతి రిపోర్టింగ్ సంస్థకు ప్రతి నిర్దిష్ట లావాదేవీ ప్రారంభానికి ముందు చేయాల్సిన పని. ఇదే ఫస్ట్ పాయింట్లో 8వ అంశం. రెండవది, వారు ఇంకో స్టెప్ తీసుకోవాలి. అంటే క్లయింట్ యొక్క ఆర్థిక స్థితిని, ఆస్తి హక్కులను, ఫండ్ సోర్సులను పరిశీలించాలి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో క్లయింట్ తీసుకొచ్చే డబ్బు, పెట్టుబడి చేసే డబ్బు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఆ ఫండ్ యొక్క సోర్స్ ఏమిటి అనేది ఖచ్చితంగా పరిశీలించాలి. అది కూడా పరిశీలించబడుతుంది. సిలో చెప్పింది ఏమిటంటే వారు అదనపు చర్యలు తీసుకుంటారు. అంటే నిర్దిష్ట లావాదేవీ నిర్వహించడానికి అవసరమైన అదనపు చర్యలు తీసుకుంటారు. ఒక నిర్దిష్ట సంస్థ చేసిన నిర్దిష్ట లావాదేవీ యొక్క ఖచ్చితమైన ఉద్దేశ్యం ఏమిటో దాని గురించి తెలుసుకుంటారు.
లావాదేవీ పార్టీల మధ్య ఉన్న సంబంధం యొక్క స్వభావం మరియు వారు ఆ లావాదేవీ చేయాలనుకున్న ఉద్దేశ్యం గురించి కూడా చాలానే అదనపు చర్యలు తీసుకుంటారు. ఇది మొదటి పాయింట్. ఇందులో మేము 3 అంశాలను చూసాము. ఇప్పుడు రెండవ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతి రిపోర్టింగ్ ఎంటిటీ చేయాల్సిన రిపోర్టింగ్ గురించి, డ్యూ డిలిజెన్స్ గురించి మాట్లాడుతున్నా. రెండవ పాయింట్ అంటే క్లయింట్ విఫలమైతే పూర్తి చేయడంలో విఫలమవుతారు. క్లయింట్ ఈ షరతులను పూర్తిగా పూరించడంలో విఫలమైతే మేము ఇప్పుడే 3 అంశాలను చూసాము. అయితే పైన పేర్కొన్న షరతును నివేదించే సంస్థ లావాదేవీని ముందుకు తీసుకెళ్లాలని కూడా పేర్కొనాలి. అందువల్ల రిపోర్టింగ్ ఎంటిటీ ఆ క్లయింట్కు అనుమతి ఇవ్వదు, ఏదైనా నిర్దిష్ట లావాదేవీ చేయడాన్ని అనుమతించదు. ఆ లావాదేవీలు ఏమిటంటే, ఏదైనా నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్ ఒక నిర్దిష్ట మొత్తాన్ని మించితే ఆ ఉపసంహరణ లేదా డిపాజిట్ జరగదు. అలాగే విదేశీ మార్కల్లో జరిగే ఏదైనా లావాదేవీ కూడా నిలిపివేయబడుతుంది. అధిక విలువ గల దిగుమతి రిమిటెన్సులు కూడా నిలిపివేయబడతాయి. అలాగే వడ్డీ ఆదాయంలో జరిగే ఏదైనా లావాదేవీ లేదా మనీ లాండరింగ్కు అధిక ప్రమాదం ఉన్న లావాదేవీలు, టెర్రరిజం ఫైనాన్సింగ్ వంటి వాటిని రిపోర్టింగ్ ఎంటిటీకి అనుమానంగా అనిపిస్తే అవన్నీ పూర్తిగా నిలిపివేయబడతాయి. వారి ఖాతా పూర్తిగా ఫ్రీజ్ చేయబడుతుంది. ఎలాంటి లావాదేవీ జరగదు. మూడవ పాయింట్ ఏమిటంటే, ఒక నిర్దిష్ట లావాదేవీ లేదా నిర్దిష్ట లావాదేవీల సిరీస్ క్లయింట్ చేశాడు. అది అనుమానాస్పదంగా అనిపిస్తే, లేదా అది క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బు కావచ్చని అనిపిస్తే, లేదా అందులో ఏదైనా నేరం ఉన్నట్లు అనిపిస్తే, అప్పుడు రిపోర్టింగ్ ఎంటిటీకి బాధ్యత ఉంటుంది. ఆ బిజినెస్ రిలేషన్షిప్ను మరింతగా మానిటర్ చేయడం, భవిష్యత్తులో ఆ బిజినెస్ రిలేషన్షిప్ను మరింతగా పర్యవేక్షించడం, అలాగే లావాదేవీలపై మరింత కఠినంగా స్క్రూటినీ చేయడం. అందువల్ల ఈ రకమైన కేసుల్లో మరింత కఠినమైన పరిశీలన అవసరం. ఎక్కువగా మానిటరింగ్ చేయాలి మరియు ఈ నిర్దిష్ట లావాదేవీలను అనుమానాస్పదంగా అనిపిస్తున్న వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది. ఇవే 3 విషయాలు సెక్షన్ APMLలో ఉన్నాయి. ఇప్పుడు మనం తదుపరి విషయానికి వెళ్దాం. అది సెబీ ప్రొవిజన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ 2015. మరి సెబీ ప్రొవిజన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ 2015ను మనం అర్థం చేసుకుందాం. అసలు ఇది ఏమిటంటే, ఎలాంటి డీలింగ్ లేదా ట్రేడింగ్ ఒక ఇన్సైడర్ ఆధారిత సమాచారాన్ని ఉపయోగించి జరిగితే, అంటే మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్, కొనుగోలు లేదా అమ్మకం జరుగుతుంటే ఆ సమాచారం పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేని సమాచారంపై ఆధారపడి ఉంటే అది ఇన్సైడర్కు అన్యాయమైన ప్రయోజనం ఇస్తుంది. ఇది మార్కెట్ యొక్క సమగ్రతకు, గౌరవానికి సరైనది కాదు. అంటే ఎవరి దగ్గరైనా పబ్లిక్కి తెలియని సమాచారం ఉంటే ఆ వ్యక్తి ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ట్రేడింగ్ చేస్తే లేదా కొనుగోలు, అమ్మకాలు చేస్తే అది మార్కెట్ సమగ్రతకు సరైనది కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ మార్కెట్ల సూత్రాలకు అనుగుణంగా ఉండదు. కాబట్టి ఇది మార్కెట్లకు అసలు సరిపోదు. అందుకే ఏమి చేశారు అంటే, ఆర్డర్లో ఏమి చేశారు. అయితే మార్కెట్ యొక్క సమగ్రతను రక్షించడానికి అందరూ ఏమి చేశారు అంటే, ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధానికి సంబంధించిన నియమాలను రూపొందించారు మరియు వాటిని ఒకే చోట ఏర్పాటు చేశారు. ఇందులో ఏముంది అంటే, ఈ రెగ్యులేషన్లోని షెడ్యూల్ C మనకు ఏమి చెబుతుందంటే, ఇది ఇంటర్మీడియరీలు మరియు ఫిడ్యూషియరీల కోసం కనీస ప్రమాణాలను, అలాగే డిజిగ్నేటెడ్ వ్యక్తుల ట్రేడింగ్ను నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి, నివేదించడానికి కోడ్ ఆఫ్ కండక్ట్ను వివరంగా తెలియజేస్తుంది. అందుకే వివరాలు మనకు ఇవ్వబడ్డాయి. అయితే ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్ 2015లో వచ్చే అన్ని వివరాలు ఏమిటి అనేది చూద్దాం. ఏ పాయింట్లు ఉన్నాయో మనం అర్థం చేసుకుందాం. మొదటిగా, కంప్లయన్స్ ఆఫీసర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు రిపోర్ట్ చేయాలి. అంటే కంప్లయన్స్ ఆఫీసర్ ఇలాంటి లావాదేవీలను బోర్డుకు నివేదించాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ సంస్థకు సంబంధించిన వివరాలను చైర్మన్కు నివేదించాలి. అలాగే ఆడిట్ కమిటీ చైర్మన్కు కూడా ఈ వివరాలను తెలియజేయాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి హెడ్ అయిన చైర్మన్కి కూడా ఈ లావాదేవీలను తెలియజేయాల్సి ఉంటుంది. కానీ 1 నెలలో గానీ 1 సంవత్సరం లోపల గానీ ఈ అన్ని లావాదేవీలను నివేదించాల్సి ఉంటుంది. రెండవ పాయింట్, ఏ సమాచారం ఉన్నా అది సంస్థలో నీడ్ టు నో బేసిస్లోనే నిర్వహించాలి. అంటే సంస్థలో ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించిన సమాచారం ఉన్నవారు ఆ సమాచారాన్ని కేవలం అవసరమైన వారికే పరిమితం చేయాలి, సంస్థలోనే ఉంచాలి. దీనర్థం ఏమిటంటే, కేవలం నిబంధిత ప్రయోజనాల కోసం లేదా ఏదైనా చట్టపరమైన బాధ్యతలు ఉన్నప్పుడు లేదా చట్టపరమైన ఫ్రేమ్వర్క్, కోర్టులు లేదా లీగల్ అథారిటీస్ అడిగినప్పుడు మాత్రమే ఆ సమాచారాన్ని ఇవ్వాలి. లేకపోతే మీరు ఆ సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. అలాంటి సమాచారాన్ని మీరు ఎవరైనా వ్యక్తికి ఇవ్వడం కుదరదు. డెసిగ్నేటెడ్ పర్సన్స్ మరియు డెసిగ్నేటెడ్ పర్సన్ల తక్షణ బంధువులు, ఇది చాలా ముఖ్యమైన విషయం.
డెసిగ్నేటెడ్ పర్సన్లు మరియు వారి తక్షణ బంధువులు ఆ డెసిగ్నేటెడ్ పర్సన్ ఆర్గనైజేషన్లో ఉన్నవారికి ఒక రకంగా ఇంటర్నల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూపొందించబడుతుంది. ఇది వారిని గవర్న్ చేస్తుంది. వారు సెక్యూరిటీస్ డీలింగ్లో ఉన్న వారి కోసం ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ రూపొందించబడుతుంది. వారు డీలింగ్లో ఉన్న లేదా అకౌంట్స్లో ఉన్న వారి కోసం కోడ్ ఆఫ్ కండక్ట్ రూపొందించబడుతుంది. వారు ఎంత రిపోర్టింగ్ చేయాలో వారి వ్యక్తిగత అకౌంట్ల ట్రేడింగ్ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంచబడుతుంది. అందువల్ల ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ డెసిగ్నేటెడ్ పర్సన్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్రేడ్స్ను ఈ రెగ్యులేషన్లకు అనుగుణంగా ఎగ్జిక్యూట్ చేయాలి. అందువల్ల అతను రెగ్యులేషన్లలో ఉంటే ఈ ట్రేడ్స్ను కంప్లయన్స్లోగా తన ట్రేడింగ్ను ఎగ్జిక్యూట్ చేయవచ్చు. 5వ పాయింట్గా కంప్లయన్స్ ఆఫీసర్ ఆ రిస్ట్రిక్టెడ్ లిస్ట్లోకి వచ్చే సెక్యూరిటీల గోప్యతను కాపాడాల్సి ఉంటుంది. ఈ కంప్లయన్స్ ఆఫీసర్ రిస్ట్రిక్టెడ్ లిస్ట్లో ఉన్న అన్ని అంశాలను ఒక లిస్ట్గా చాలా గోప్యంగా నిర్వహించాలి. ఏదైనా ట్రేడ్ను ఆమోదించే ముందు కంప్లయన్స్ ఆఫీసర్ దరఖాస్తుదారుడి వద్ద ఎలాంటి ప్రచురించని ధరకు సంబంధించిన సున్నితమైన సమాచారం లేదని డిక్లరేషన్ తీసుకుంటాడు. 6 పాయింట్ మనకు చెప్పేది ఇదే. అందువల్ల కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ మనకు ఇంకొక విషయం స్పష్టంగా చెబుతుంది. అంటే ఏదైనా ఈవెంట్లో మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే, మీరు ఏదైనా ట్రేడ్ చేయాలనుకుంటే ఆ ట్రేడ్కు ఆమోదం వచ్చిన తర్వాత 7 ట్రేడింగ్ డేస్ లోపల మీరు ట్రేడ్ చేయాలి. కానీ మీరు ఆ 7 ట్రేడింగ్ డేస్ లోపల ట్రేడ్ చేయలేకపోతే అప్పుడు ప్రీ క్లియరెన్స్ లేదా ప్రీ అప్రూవల్ అవసరం అవుతుంది. ఇప్పుడు మనం సెబీ ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి సెక్యూరిటీ మార్కెట్ రెగ్యులేషన్కు సంబంధించినవి. సెబీ యొక్క 2003 చట్టంలో ఉన్న ప్రావిధానాలు. ఇవి సెక్యూరిటీలకు సంబంధించిన మోసపూరిత మరియు అన్యాయ ట్రేడింగ్ ప్రాక్టీసెస్ను నిరోధించేందుకు ఉన్నాయి. అందువల్ల ఇది ఏ విధంగా ఉందంటే, సెక్యూరిటీస్ మార్కెట్లో జరిగే అన్యాయమైన ప్రాక్టీసులు లేదా మానిప్యులేషన్ ట్రేడ్ ప్రాక్టీసుల గురించి సెబీ పెట్టిన నిబంధనలు మరియు సెబీ చెప్పిన విషయాల గురించి ఇది వివరంగా చెబుతుంది. ఇదే మీ ప్రత్యేకమైన టాపిక్. మరి ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. నిజంగా రెగ్యులేషన్ 2(1)(c) మనకు ఏమి నిర్వచిస్తుంది అంటే, ఏదైనా మోసం, ఇందులో ఏదైనా చర్య, ఎక్స్ప్రెషన్, మిషన్, కన్సీల్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి ఎవరినైనా లేదా వారి ఏజెంట్ను సెక్యూరిటీస్లో డీల్ చేయడానికి ప్రేరేపించడానికి ఉద్దేశించబడ్డవి. కాబట్టి ఈ రెగ్యులేషన్ మనకు దీనిని నిర్వచిస్తుంది. ఇలాంటి మోసాలను చాప్టర్ 2వ ఆఫ్ ది రెగ్యులేషన్ నిరోధిస్తుంది. ఈ డీలింగ్స్ అనేవి సెక్యూరిటీలలో కొనుగోలు మరియు అమ్మకాలను కవర్ చేస్తాయి. మరియు ఈ రెగ్యులేషన్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ క్రింది విషయాల్లో పాల్గొనేవారిని పూర్తిగా నిషేధిస్తుంది. మరి అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెక్యూరిటీలను మోసపూరితంగా కొనుగోలు లేదా అమ్మకం చేయడం. తప్పు మార్గాల్లో ఏదైనా కొనుగోలు లేదా అమ్మకం జరుగుతుంటే ఆ వ్యక్తి యొక్క కొనుగోలు లేదా అమ్మకాన్ని పూర్తిగా అనుమతించరు. ఎవరైనా మానిప్యులేషన్ లేదా రిసెప్ట్ అడ్వైస్ ఇచ్చినట్లయితే అది లిస్టెడ్ లేదా లిస్ట్ చేయబోయే సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించినదైతే కూడా అది అనుమతించబడదు. ఈ విధమైన సమాచారం ఏదైనా అతను ఇలాంటి అడ్వైస్ ఇచ్చినా లేదా మానిప్యులేషన్ చేసినా ఇది పూర్తిగా ప్రైవేట్గా ఉంటుంది. రెగ్యులేషన్స్ ప్రకారం ఎలాంటి ఎంప్లాయర్, పరికరం, స్కీమ్ లేదా ఆర్టిఫైస్ను ఉపయోగించి లిస్టెడ్ లేదా లిస్ట్ చేయబోయే సెక్యూరిటీల ఇష్యూ లేదా డీలింగ్కు సంబంధించి ఏదైనా మోసం చేయడం అనుమతించబడదు. 3వ పాయింట్, మీరు ఏదైనా ప్రాక్టీస్లో పాల్గొన్నా, మీ బిజినెస్ ఆపరేషన్ కోర్సు మోసం చేస్తున్నట్లు తేలితే లేదా లిస్ట్ చేయబోయే లేదా ఇప్పటికే లిస్టెడ్ అయిన సెక్యూరిటీల డీలింగ్లో ఏదైనా మోసం ఉంటే, లేదా మీరు మోసపూరితమైన బిజినెస్లో పాల్గొంటున్నా అది కూడా మిమ్మల్ని ప్రైవేట్ చేస్తుంది. అలాగే మీరు ఎలాంటి ట్రేడ్ ప్రాక్టీస్ను చాలా మోసపూరితమైన రీతిలో చేస్తే లేదా మరేదైనా మోసపూరితమైన పనిలో పాల్గొంటున్నా అది కూడా ఈ నియమాల్లోకి వస్తుంది. కాబట్టి రెగ్యులేషన్స్లోని 2వ అధ్యాయం మనకు సెక్యూరిటీస్ మార్కెట్లో డీలింగ్ చేయడాన్ని, కొనుగోలు, అమ్మకాలు మరియు సెక్యూరిటీ ఇష్యూకు సంబంధించిన విషయాల్లో ప్రైవేట్ చేస్తుంది. ఈ అధ్యాయం మనకు ఇదే చెబుతుంది. ఇది రెగ్యులేషన్స్లోని 7వ అధ్యాయం. అందువల్ల ఈ విషయం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని రెగ్యులేషన్స్ నుండి తొలగిస్తారు, ఆ పని చేయనివ్వరు. ఇప్పుడు మనం సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ 2020 గురించి మాట్లాడుకుందాం, మరి అర్థం చేసుకుందాం. అయితే క్రింది సెక్షన్లు సెబీ రెగ్యులేషన్ 2020 యొక్క సారాంశాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనం చదవబోయేదిగా మనకు సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ 2020 యొక్క సారాంశాన్ని చెబుతుంది. అయితే రెగ్యులేషన్స్లో ప్రధాన భాగం ఏంటో, పోర్ట్ఫోలియో అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. పోర్ట్ఫోలియో అంటే ఏ వ్యక్తికి చెందిన మొత్తం సెక్యూరిటీస్ మరియు వస్తువుల కలిపిన కలెక్షన్. ఏ పోర్ట్ఫోలియో అయినా అందులో ఉన్న మొత్తం సెక్యూరిటీస్, వాటి విలువ, మొత్తం హోల్డింగ్స్ మరియు వస్తువులు, ఇవి అన్నీ ఏ వ్యక్తికి చెందినవి కావచ్చు.
ఈ మొత్తం అంటే మీ పూర్తి పోర్ట్ఫోలియో అని అంటారు. ఇందులో ఈక్విటీ కూడా ఉంటుంది. వివిధ రకాల ఆస్తి తరగతులు ఇందులో ఉండవచ్చు. మొత్తం పోర్ట్ఫోలియో, మొత్తం సెక్యూరిటీస్ మరియు మొత్తం హోల్డింగ్స్ కలిపి మీ పోర్ట్ఫోలియో అని పిలుస్తారు. ప్రిన్సిపల్ ఆఫీసర్ గురించి మాట్లాడితే ఇది పోర్ట్ఫోలియో మేనేజర్ పిఎంఎస్ స్కీమ్ యొక్క ఉద్యోగి. అతన్ని పోర్ట్ఫోలియో మేనేజర్ ద్వారా నియమిస్తారు మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ తీసుకునే నిర్ణయాలకు అలాగే పోర్ట్ఫోలియో సెక్యూరిటీల నిర్వహణ మరియు పరిపాలనకు అతను బాధ్యత వహిస్తాడు. అందువల్ల అతనే పూర్తిగా పోర్ట్ఫోలియోలోని సెక్యూరిటీలను, వాటిలో కొనుగోలు చేయబడిన వాటిని, అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క అన్ని ఆపరేషన్లను నిర్వహణ మరియు పరిపాలన చేస్తాడు. పోర్ట్ఫోలియో మేనేజర్ యొక్క అన్ని ఆపరేషన్లను అతనికి నియమిస్తారు మరియు పోర్ట్ఫోలియో మేనేజర్గా రిజిస్ట్రేషన్కు అతనే బాధ్యత వహిస్తాడు. సెప్టెంబర్ 6 తేదీన రిజిస్ట్రేషన్ గురించి మేము ఇందులో చాలా స్పష్టంగా మాట్లాడాము. అందువల్ల ఎవరూ పోర్ట్ఫోలియో మేనేజర్గా వ్యవహరించలేరు సెబీ ద్వారా సెబీ పిఎంఎస్ రెగ్యులేషన్స్ కింద మంజూరు చేసిన సర్టిఫికెట్ లేకుండా. కాబట్టి భారతదేశంలో మీరు ఒక పిఎంఎస్ నడపాలనుకుంటే సెబీ పిఎంఎస్ రెగ్యులేషన్స్ చట్టం కింద సెబీ నుండి ఒక సర్టిఫికేషన్ తీసుకోవాలి. అది కాకుండా మీరు పిఎంఎస్గా పనిచేయలేరు మరియు రిజిస్ట్రేషన్కు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏమిటో మనం త్వరగా తెలుసుకుందాం. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ క్రింది షరతులకు లోబడి ఉంటుంది. నేను మీకు చెప్పినట్లుగా పోర్ట్ఫోలియో మేనేజర్ సెబీ చట్టంలోని సూత్రాలను పాటించాలి. పోర్ట్ఫోలియో మేనేజర్ ఏమి చేస్తాడు? సెబీ చట్టం మరియు సెబీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్లో ఉన్న అన్ని నిబంధనలను అతను పాటించాలి. వాటిలో చెప్పిన విధంగా మాత్రమే లీగల్ ఫ్రేమ్వర్క్లో అతను పని చేయాలి. మరియు ఏదైనా మార్పు చేయాలనుకుంటే పోర్ట్ఫోలియో మేనేజర్ సెబీ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా కంట్రోల్లో మార్పు జరిగితే సెబీ నిర్దేశించిన విధంగా ఆ అనుమతి తీసుకోవాలి. అందువల్ల వారు చాలా స్పష్టంగా రాశారు, ఏదైనా మార్పు అతను చేయాలనుకుంటే ఏదైనా రెగ్యులేషన్లో అతను సెబీ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ సెబీకి రాతపూర్వకంగా ఇవ్వాలి అంటే అతను ముందుగా సెబీకి ఇచ్చిన సమాచారంలో ఏదైనా తప్పుదారి పట్టించే విషయం, ఏదైనా తప్పుగా జరిగినది, ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన మార్పు, ఇప్పటికే సమర్పించిన సమాచారంలో ఏదైనా మార్పు ఉంటే ఆ విషయాన్ని పోర్ట్ఫోలియో మేనేజర్ రాతపూర్వకంగా సెబీకి తెలియజేయాలి. ఇది ఎందుకు జరిగిందో వివరించాలి. ముందుగా ఇచ్చిన సమాచారం ఎందుకు తప్పుగా ఇచ్చారు? పోర్ట్ఫోలియో మేనేజర్ నమోదు కోసం ఫీజును పిఎంఎస్ నిబంధనల్లో పేర్కొన్న విధంగా చెల్లించాలి. పోర్ట్ఫోలియో మేనేజర్కు సెబీ పిఎంఎస్ నిబంధనల చట్టం ప్రకారం పేర్కొన్న ఫీజును చెల్లించాల్సి ఉంటుంది మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ తగిన చర్యలు కూడా తీసుకుంటాడు. ఎలాంటి పరిష్కారం కావాలన్నా, ఇన్వెస్టర్ల నుంచి వచ్చే గ్రీవెన్స్లు లేదా ఇన్వెస్టర్కు ఏదైనా సందేహం ఉంటే లేదా ఏదైనా ఇన్వెస్టర్కు ఏదైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించడానికి పోర్ట్ఫోలియో మేనేజర్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫిర్యాదు అందిన తేదీ నుంచి 1 నెల లోపల పరిష్కరించాలి. 1 నెల సమయం ఇవ్వబడింది. అంతేకాకుండా పోర్ట్ఫోలియో మేనేజర్ సెబీకి కూడా సమాచారం ఇవ్వాలి, అంటే సెబీని కూడా ఈ ప్రక్రియలో భాగంగా ఉంచాలి. అందుకున్న ఫిర్యాదుల సంఖ్య, స్వభావం మరియు వివరాల గురించి కూడా సెబీకి తెలియజేయాలి. మీకు ఎలాంటి ఫిర్యాదు వచ్చినా దాని గురించి సెబీకి తెలియజేయడం చాలా అవసరం. పోర్ట్ఫోలియో మేనేజర్ తన నికర విలువను నెట్వర్త్ పిఎంఎస్ నిబంధనల ప్రకారం నిరంతరం నిర్వహించాలి. సర్టిఫికేట్ గడువు కాలంలో ఆ నెట్వర్క్ను కొనసాగిస్తూ ఉండాలి. ఇవి కొన్ని ముఖ్యమైన పాయింట్లు. ఇవే రిజిస్ట్రేషన్కు సంబంధించిన తప్పనిసరి షరతులు. మనం మళ్ళీ చదివాం. ఇప్పుడు పోర్ట్ఫోలియో మేనేజర్కు సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మాట్లాడుకుందాం. పోర్ట్ఫోలియో మేనేజర్స్కు వర్తించే కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇవన్నీ ఏసీబీఐ పిఎంఎస్ రెగ్యులేషన్స్ యాక్ట్లోని షెడ్యూల్ 3లో స్పెసిఫై చేయబడ్డాయి. ఇవే అన్ని పాయింట్లు. మనకు వీటిని చాలా బాగా చదవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొత్తం 12 పాయింట్లు ఉన్నాయి మరియు ఒక్కసారి సరిగ్గా చదవడం చాలు, ఎందుకంటే ఈ చాప్టర్లో ఇది చాలా ముఖ్యమైన భాగం. నిజానికి కోడ్ ఆఫ్ కండక్ట్ పై ఏసీబీఐ చాలా ఎక్కువ దృష్టి పెడుతుంది, అందుకే మనం దీన్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి. అందువల్ల ఏసీబీఐలో షెడ్యూల్ 3లో పేర్కొన్న కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మాట్లాడుతున్నాం. మరి చూద్దాం, ఎవరు పోర్ట్ఫోలియో మేనేజర్లు ఉన్నారు. వారు తమ బిజినెస్లో కోడ్ ఆఫ్ కండక్ట్ను పాటిస్తూ అత్యున్నత స్థాయి నైతికతను మరియు న్యాయంగా వ్యవహరిస్తారు. అతను తన అన్ని లావాదేవీల్లో కస్టమర్తో కానీ ఇతర పోర్ట్ఫోలియో మేనేజర్లతో కానీ ఎవరితో చేసిన అత్యున్నత స్థాయి నైతికతను మరియు న్యాయాన్ని తన లావాదేవీల్లో స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. పెట్టుబడి ప్రయోజనం కోసం క్లయింట్ నుండి పోర్ట్ఫోలియో మేనేజర్ ఎంత డబ్బు అందుకున్నా క్లయింట్ డబ్బును పోర్ట్ఫోలియో మేనేజర్ వీలైనంత త్వరగా ఆ ప్రయోజనం కోసం వినియోగించాలి మరియు అతను ఎటువంటి డబ్బును కలిగి ఉండవలసిన అవసరం లేదు.
ఆ డబ్బును త్వరగా అయినా పెట్టుబడిగా వినియోగించాలి. పెట్టుబడి ఉద్దేశ్యంతో ఆ డబ్బును వినియోగించాలి. పోర్ట్ఫోలియో మేనేజర్ ఎప్పుడూ అత్యుత్తమ సేవా ప్రమాణాలను పాటించాలి. ఇది చాలా స్పష్టంగా ఒక విధమైన ప్రవర్తన నియమావళి. ఈ పోర్ట్ఫోలియో మేనేజర్ ప్రతి సమయంలో అత్యున్నత స్థాయి సేవను అందించాలి. డ్యూ డిలిజెన్స్ పాటిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ స్వతంత్ర ప్రొఫెషనల్ నిర్ణయం తీసుకోవాలి. అందుకే అతను అదనపు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు మరోవైపు పోర్ట్ఫోలియో మేనేజర్ తన పెట్టుబడులు లేదా డిస్ఇన్వెస్ట్మెంట్లో ఎలాంటి ప్రయోజనాల ఘర్షణను నివారించాలి మరియు తన కస్టమర్లందరికీ పూర్తిగా న్యాయమైన వ్యవహారం అందించాలి. 4వ అంశం, పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ఏ వ్యాపారాన్ని నిర్వహించడు. అనగా క్లయింట్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ట్రేడ్లు ఎగ్జిక్యూట్ చేయబడవు. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఎలాంటి ప్రకటన ఇవ్వడు లేదా ఎలాంటి చర్యలో పాల్గొనడు లేదా అన్యాయమైన పోటీ చేయడు. ఇది ఇతర పోర్ట్ఫోలియో మేనేజర్ల ప్రయోజనాలకు హానికరంగా ఉండే అవకాశం ఉంటే అలాంటి ప్రకటన ఇవ్వడు లేదా అలాంటి చర్యలో పాల్గొనడు. తద్వారా అది హానికరంగా మారకుండా చూసుకుంటాడు. ఇతర పోర్ట్ఫోలియో మేనేజర్ల కోసం కూడా చాలా స్పష్టంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అది చేయాల్సి ఉంటుంది. పోర్ట్ఫోలియో మేనేజర్ ఎలాంటి అతిశయోక్తి ప్రకటన ఇవ్వకూడదు, అది రిటర్న్ అయినా మౌఖిక ప్రకటన అయినా. పోర్ట్ఫోలియో రాబడి లేదా పోర్ట్ఫోలియోలోని స్టాక్ల నాణ్యత గురించి మీరు ఏదైనా అతిశయోక్తి చేయవలసిన అవసరం లేదు. ఈ అన్ని విషయాల్లో మీరు అతిశయోక్తి చేయకూడదు. 7వ పాయింట్, కాంట్రాక్ట్లోకి ప్రవేశించే సమయంలో, అంటే ఒక పిఎంఎస్ కాంట్రాక్ట్ మరియు ఒక ఇన్వెస్టర్ మధ్య కాంట్రాక్ట్ ఏర్పడే సమయంలో, ఆ సమయంలో పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్ నుండి రాతపూర్వకంగా తీసుకోవాలి. అంటే క్లయింట్కు వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉన్న ఆసక్తిని రాతపూర్వకంగా పొందాలి. అంటే క్లయింట్కు వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉన్న ఆసక్తి వల్ల అతనికి ఆ సంస్థల అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ సమాచారం పొందే అవకాశం ఉంటే ఆ వివరాలను కూడా రాతపూర్వకంగా పొందాలి. కాబట్టి అతను దానిని ఇలా తీసుకోవాలి. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఎలాంటి క్లయింట్కు కూడా ఈ సమాచారాన్ని వెల్లడించకూడదు. ఏ క్లయింట్కు అయినా లేదా ప్రెస్కు తన క్లయింట్ల గురించి ఎలాంటి గోప్యమైన సమాచారాన్ని అతను వెల్లడించడు. ఒక క్లయింట్కు సంబంధించిన సమాచారాన్ని మరొక క్లయింట్కు లేదా ప్రెస్కు ఇవ్వకూడదు. అవసరమైతే పోర్ట్ఫోలియో మేనేజర్ క్లయింట్కు చెందిన సెక్యూరిటీల ట్రాన్స్ఫర్, వచ్చిన డివిడెండ్లు, వడ్డీ చెల్లింపులు లేదా జరిగిన ఇతర ఆర్థిక లావాదేవీలను ట్రాన్స్ఫర్ చేయడంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇవి క్లయింట్ సూచనల ప్రకారం చేయాలి. 10వ పాయింట్కు 3 ఉప పాయింట్లు ఉన్నాయి. వాటిలో ఏవి ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఎప్పుడు ఇన్వెస్టర్లకు నిజమైన మరియు సరిపడిన సమాచారం అందించబడిందని చూసుకోవాలి. ఒక ఇన్వెస్టర్కు చాలా నిజమైన సమాచారం అందించబడింది, అలాగే పూర్తిగా సరిపడిన సమాచారం కూడా అందించబడింది మరియు అతనిని ఎలాంటి తప్పుదారి పట్టించలేదు లేదా వారు తీసుకున్న పెట్టుబడి నిర్ణయాలకు సంబంధించిన ఎలాంటి రిస్క్ గురించి కూడా తప్పుదారి పట్టించలేదు. 2వ పాయింట్ ఏమిటంటే మీరు కస్టమర్కు ఉత్తమమైన సలహా ఇవ్వాలి. ఆ కస్టమర్ అవసరాలు, పరిసరాలు మరియు ప్రొఫెషనల్ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని. కాబట్టి కస్టమర్ అవసరాలు లేదా ఐపీఎస్ ఆధారంగా మీకు ఉత్తమంగా అనిపించే విధంగా కస్టమర్ పోర్ట్ఫోలియోను నిర్వహించాలి. అలాగే మీరు చేసే ప్రొఫెషనల్ లావాదేవీలు చాలా సమర్థవంతంగా మరియు ఖర్చు తగ్గించే విధంగా జరుగుతున్నాయో లేదో కూడా మీరు చూసుకోవాలి, నిర్ధారించాలి. 11వ పాయింట్ మనకు పోర్ట్ఫోలియో మేనేజర్ ఏమి చేయకూడదో చెబుతుంది. 3 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. మార్కెట్ సెక్యూరిటీలలో తప్పుడు సృష్టి చేయకూడదు. అతను మార్కెట్ సెక్యూరిటీలలో ఎలాంటి తప్పుడు విషయాలు లేదా తప్పుడు సృష్టి చేయకూడదు. మార్కెట్కు వ్యతిరేకంగా ఏదైనా చేయకూడదు. సెక్యూరిటీల మానిప్యులేషన్, ధరను కృత్రిమంగా పెంచడం వంటి వాటిని పూర్తిగా నివారించాలి. ధరలకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని బ్రోకర్లు లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్ సభ్యులకు ఇవ్వకూడదు. మీ దగ్గర సున్నితమైన సమాచారం ఏదైనా ఉంటే మీరు దాన్ని ఇతరులకు ఇవ్వకూడదు. మీరు బ్రోకర్ అయినా, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజ్ సభ్యుడైనా, ఏ ఇంటర్మీడియరీకి అయినా ధరలకు సంబంధించి సున్నితమైన ఆర్థిక సమాచారాన్ని ఇవ్వకూడదు. 12వ పాయింట్ మనకు చెబుతుంది. పాయింట్ ఏ ప్రకారం పోర్ట్ఫోలియో మేనేజర్ లేదా అతని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో పనిచేసే ఉద్యోగి ఎవరికైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ సలహా పబ్లిక్గా అందుబాటులో ఉన్న మీడియా ద్వారా ఇవ్వకూడదు. ఎవరైనా మీడియాలోకి వెళ్లి ఇది కొనండి లేదా అమ్మండి అని చెప్పకూడదు. తాను తన లాంగ్ లేదా షార్ట్ పొజిషన్ గురించి సంబంధిత సెక్యూరిటీలలో డిస్క్లోజర్ ఇచ్చినప్పటికీ మాత్రమే అలాంటి సర్వీసులు అందిస్తున్నప్పుడు.
అంటే ఒక డిస్క్లైమర్తో మాత్రమే అతను ఆ విషయంపై మాట్లాడవచ్చు, కానీ డిస్క్లైమర్ లేకుండా అతను ఎప్పుడూ అలా చేయలేడు. డిస్క్లైమర్ ఇచ్చినప్పటికీ తప్ప. అతని పొజిషన్ ఏదైనా కావచ్చు, అది లాంగ్ అయినా, షార్ట్ అయినా, లేదా ఒక నిర్దిష్ట సెక్యూరిటీకి సంబంధించినదైనా. పోర్ట్ఫోలియో మేనేజర్ ఉద్యోగి అలాంటి సలహా ఇస్తున్న సందర్భంలో, ఏదైనా ఉద్యోగి అలాంటి సలహా ఇస్తున్నట్లయితే అతను తన ఆధారపడే కుటుంబ సభ్యుల ఆసక్తిని కూడా వెల్లడించాలి. అందువల్ల అతను తన ఆధారపడే కుటుంబ సభ్యులకు కూడా ఇందులో ఆసక్తి ఉందా లేదా అనే విషయాన్ని వెల్లడించాలి. అలాగే ఆ ఉద్యోగి సంస్థకు కూడా ఇందులో ఆసక్తి ఉందా అనే విషయాన్ని చూపించాలి. ఇందులో వారి లాంగ్ మరియు షార్ట్ పొజిషన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సరైన డ్యూ డిలిజెన్స్ పాటించాల్సి ఉంటుంది. మరియు 13వ పాయింట్, చివరి పాయింట్ ఏమిటంటే పోర్ట్ఫోలియో మేనేజర్ సెబీ చట్టం, రెగ్యులేషన్స్ మరియు సెబీ జారీ చేసిన అన్ని గైడ్లైన్స్, స్కీమ్స్ను తప్పకుండా పాటించాలి. పోర్ట్ఫోలియో మేనేజర్ కేవలం వాటి పరిధిలోనే పనిచేయాలి. అలాగే పోర్ట్ఫోలియో మేనేజర్ సెబీ ప్రొవిజన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ 2017లో పేర్కొన్న కోడ్ ఆఫ్ కండక్ట్ను తప్పకుండా అనుసరించాలి. ఇందులో చెప్పిన విధంగా మాత్రమే అతను పని చేయాలి. ఏదైనా ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ఆధారంగా ట్రేడ్స్ను సులభతరం చేయడానికి అతను ప్రయత్నించడు. పోర్ట్ఫోలియో మేనేజర్ తన స్థితిని లేదా ఇతర రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీని ఉపయోగించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకోవడానికి లేదా పోర్ట్ఫోలియో సేవలు పొందడానికి తన స్థితిని ఉపయోగించడు. ఇవి పోర్ట్ఫోలియో మేనేజర్ల కోసం ఉన్న కోడ్ ఆఫ్ కండక్ట్లోని 13 పాయింట్లు. అందువల్ల పోర్ట్ఫోలియో మేనేజర్ కూడా ఇలాంటి విధంగా పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ల కోసం ఉన్న కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పరీక్ష పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ల కోసం మరియు పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటాయి. వాటి కింద వారు పని చేయాల్సి ఉంటుంది. పని చేయడం అవసరం. మరి అవేంటో మనం తెలుసుకుందాం. అందువల్ల కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అన్ని పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్లు ఏసీబీఐ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్స్ 2020కి కట్టుబడి ఉండాలి. అన్ని పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్ 2020 2,2020 కిందనే పని చేయాలి. మీకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సర్వీస్, డిస్ట్రిబ్యూషన్ సర్వీస్, ప్రకటన, ప్రాక్టీసింగ్ మరియు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు అదనంగా ఉన్నాయి. ఏ సర్వీస్ అయినా, అది డిస్ట్రిబ్యూటర్ సర్వీస్ అయినా, ప్రకటన సర్వీస్ అయినా, ఇవన్నీ పోర్ట్ఫోలియో మేనేజర్ రెగ్యులేషన్ 2,2020 చట్టం కిందనే ఉంటాయి. ఆ చట్టం కిందనే మీరు పని చేయాలి. పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్లుగా మీరు అత్యున్నత స్థాయి నైతికతను పాటించాలి. మీరు చాలా ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటిస్తూ ఉండాలి. వారి వ్యాపారంలో ప్రాంప్ట్నెస్ మరియు న్యాయంగా వ్యవహరించాలి. మీరు చాలా న్యాయంగా ఉండాలి. మీ వ్యాపారంలో నైతికతతో పాటు న్యాయాన్ని కూడా చూపించాలి. మీరు తగిన నైపుణ్యంతో చాలా నైపుణ్యంగా వ్యవహరించాలి. వారి వ్యాపారంలో మరియు పెట్టుబడిదారుల ఆసక్తిలో జాగ్రత్తగా, శ్రద్ధగా వ్యవహరించాలి. 4వ పాయింట్లో చెప్పినట్టు వారి రిస్క్ ప్రొఫైలింగ్, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మార్కెటింగ్ సమయంలో సరైన ఆర్థిక అవసరాలు, రిస్క్ ప్రొఫైలింగ్, పెట్టుబడిదారుల ఆసక్తిని బట్టి మాత్రమే మీరు వారికి పిఎంఎస్ సలహా ఇవ్వాలి. మీరు అవసరమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఇది నిర్ధారించాలి మరియు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్లయింట్ యొక్క ఆసక్తి రక్షించబడిందా లేదా అనేది చూడాలి. మీరు ఇది నిర్ధారించాలి. కమిషన్ లేదా ప్రోత్సాహకాలు మీకు ఆధారంగా ఉండకూడదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు సిఫార్సు చేస్తున్నప్పుడు మీకు కమిషన్ లేదా ప్రోత్సాహకం రావడం మాత్రమే మీ ప్రధాన ఉద్దేశం కాకూడదు. కేవలం ఆ కారణంగా మీరు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులను సిఫార్సు చేయకూడదు. అలా ఉండకూడదు. ఎన్ని డిస్క్లోజర్లు, డాక్యుమెంట్లు ఉన్నా అవన్నీ మీరు క్లయింట్లకు తెలియజేయాలి. ఇన్వెస్ట్మెంట్ విధానం, ఫీజులు, ఛార్జీలు, క్లయింట్ మరియు పోర్ట్ఫోలియో మేనేజర్ మధ్య ఒప్పందం, ఇవి అన్నీ ఉన్నాయి. ఇవి గురించి మీరు క్లయింట్లకు స్పష్టంగా వివరించాలి. క్లయింట్కు అన్ని ముఖ్యమైన సమాచారాన్ని డిస్క్లోజ్ చేయాలి. ఇందులో డిస్ట్రిబ్యూషన్ కమిషన్ వివరాలు మరియు ఇన్వెస్ట్మెంట్ విధానాలు కూడా తప్పనిసరిగా చెప్పాలి. క్లయింట్ యొక్క పూర్తి కేవైసీ మరియు ఆర్పీవీ వెరిఫికేషన్ కూడా చేయాలి. ఇన్వెస్ట్మెంట్ విధానం గురించి పూర్తి మరియు తాజా సమాచారాన్ని ఇవ్వాలి. అలాగే రిస్క్ అసెస్మెంట్, పనితీరు అంచనాలు, ఇన్వెస్ట్మెంట్ విధానం హైలైట్స్ను కూడా స్పష్టంగా వివరించాలి. అలాగే క్లయింట్కు రిస్క్ మరియు అడ్మినిస్ట్రేషన్పై ఉన్న నియంత్రణ స్థాయి, అలాగే అందించే అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ రకం గురించి కూడా తెలియజేయాలి. డిస్క్రిషనరీ మరియు నాన్ డిస్క్రిషనరీ సేవల గురించి కూడా పూర్తిగా క్లయింట్కు వివరంగా చెప్పాలి. రాబడి, రిటర్న్స్ హామీ ఇవ్వడం నుండి దూరంగా ఉండాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ విధానంలో ఎంత రాబడి వస్తుంది అని మీరు చెప్పకూడదు. అలాగే ఎలాంటి తప్పుదారి పట్టించే సమాచారం కూడా ఇవ్వకూడదు. డిబేట్లు, గిఫ్ట్లు వంటి అనైతిక మార్గాల ద్వారా క్లయింట్లను ఆకర్షించడాన్ని నివారించాలి.
ఈ రకమైన విషయాలతో క్లయింట్లను ఆకర్షించడానికి ప్రయత్నించకూడదు. పిఎంఎస్ సేవలు తీసుకునే విషయంలో ఇవన్నీ అనైతిక చర్యలుగా పరిగణించబడతాయి. క్లయింట్లకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా మీరు నిర్వహించాలి. అర్థం ఏమిటంటే మీరు క్లయింట్కు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించాలి. ఉదాహరణకు డిస్క్లోజర్ డాక్యుమెంట్, రసీదు, పోర్ట్ఫోలియో స్టేట్మెంట్, పనితీరు, ఫీజు ఆడిట్ స్టేట్మెంట్. ఈ అన్ని విషయాలను క్లయింట్ అడిగినప్పుడల్లా మీరు అందించాల్సి ఉంటుంది. క్లయింట్ల గోప్యతను మీరు కాపాడాలి. మీ వద్ద ఎప్పుడూ సెబీ నిర్దేశించిన సరైన సర్టిఫికేషన్ ఉండటం చాలా అవసరం. ఇవి అన్ని పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ల కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి. కాబట్టి ఫ్రెండ్స్, ఇది చాప్టర్ నంబర్ 12 నుండి మొత్తం విషయాలు. ఇప్పుడు మనం దీని కొన్ని ప్రశ్నలను చూద్దాం. శాంపిల్ ప్రశ్న: మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నిర్వహించాల్సిన లావాదేవీల రికార్డులో విలువ రూపాయలు ఎంతకంటే ఎక్కువగా ఉన్న నగదు లావాదేవీలు ఉండాలి. మనం బాగా గమనించాం. 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు లేదా 1 కోటి అంటే 10 లక్షల కంటే ఎక్కువగా ఉన్న లావాదేవీలను మీరు రికార్డులో నిర్వహించాలి. పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విదేశీ పోర్ట్ఫోలియో. ఇన్వెస్టర్లు ఈ క్రింది సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టవచ్చు: దేశీయ మ్యూచువల్ ఫండ్స్, గుర్తింపు పొందిన ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యే డెరివేటివ్స్, రూపాయిలో డినామినేట్ చేయబడిన క్రెడిట్ మరియు బాండ్లు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఈ 3 విషయాల్లోనూ పెట్టుబడి పెట్టవచ్చు. కాబట్టి సమాధానం డి పై పేర్కొన్న అన్ని అని. సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధం రెగ్యులేషన్ యొక్క ఉద్దేశ్యం ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించిన విషయాల్లో ఇన్సైడర్ను డాష్ నుండి రక్షించడం. అయితే ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమి చెబుతుంది అంటే, ఇది ఏ విషయాన్ని పరిమితం చేస్తుంది అంటే డీలింగ్, కమ్యూనికేటింగ్ మరియు కౌన్సిలింగ్ అన్నింటినీ పరిమితం చేస్తుంది. కాబట్టి సమాధానం డి పై పేర్కొన్న అన్ని. అందువల్ల సమాధానం డి పై అన్ని. 4వ ప్రశ్న: సెబీ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రెగ్యులేషన్ ప్రకారం ఒక వ్యక్తి నేరుగా లేదా పరోక్షంగా సెక్యూరిటీలో మోసపూరితంగా వ్యవహరించడాన్ని నిషేధిస్తుంది. మీరు సెక్యూరిటీలో నేరుగా లేదా పరోక్షంగా డీలింగ్ చేయలేరు. కొనడం, అమ్మడం లావాదేవీలు లేవు. అందువల్ల సమాధానం డి పైవన్నీ. ఇది వీడియోలోని చాప్టర్ నుండి మరియు పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ 21 సిరీస్ నుండి మొత్తం విషయమైంది. అందువల్ల ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ ముగింపును సూచిస్తుంది. ఇందులో మనం ఈరోజు 12 అధ్యాయాలను కవర్ చేశాము. మిగతా అధ్యాయాలను చూడాలంటే మీరు ఐ బటన్పై క్లిక్ చేయవచ్చు లేదా మా ప్లేలిస్ట్లోకి వెళ్ళవచ్చు. 12 అధ్యాయాలన్నింటికీ లింక్ అందులో లభ్యమవుతుంది. 12 అధ్యాయాలన్నీ ఉన్నాయి. ఇవి అన్నీ పాస్ అవ్వడానికి ఖచ్చితమైన వీడియోలు. ఈ వీడియోల ద్వారా మీ పిఎంఎస్ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలని మేము ప్రయత్నించాము. ఈ వీడియోలు కేవలం చూడడం ద్వారా మీరు మీ ఎగ్జామ్ క్లియర్ చేయవచ్చు. అలాగే పిఎంఎస్కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము కవర్ చేస్తాము. ఒక వీడియోలో, వేరే వీడియోలో నేను కొన్ని కేస్ స్టడీస్ గురించి చెబుతాను. ఇవే పరీక్షలో వస్తాయి. అలాగే వాటికి సంబంధించిన కొన్ని నమూనా ప్రశ్నలు కూడా మనం చూస్తాము. కాబట్టి వీడియోలో ఉండినందుకు చాలా థ్యాంక్స్ గైస్.